మేషరాశి వారికి జూన్ 8, 9, 10 తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. మరి మేషరాశి వారు ఇప్పుడు కనుక ఈ ఛానల్ని చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ కన్నీటికి ఒక ముగింపు దొరికేటువంటి సమయం ఈ 3 రోజుల్లో మీకు ఎప్పుడు దొరకబోతుంది, అలాగే మీరు వినేటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు, అలాగే కొన్ని పరిహారాలు, ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోనికి మాటలన్నీ కూడా తీసుకోండి. ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయో ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. చాలా సున్నితమైనటువంటి విశాలమైనటువంటి హృదయం మీదండి. మీలో పేరుకుపోయినటువంటి భారాన్ని, మీ ఆత్మను నిరంతరం తొలిచేస్తున్నటువంటి అంతు చిక్కని ప్రశ్నలు, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవళ్ళు నిద్రపోనివ్వడం లేదు కదండి. మీ ఆలోచనలపై, మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకటం లేదు కదా. అసలు ఈ 3 రోజుల్లో కూడా మీకు ఉన్నటువంటి ప్రత్యేక స్థానం ఎలా ఏర్పడబోతుంది, అలాగే ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి, ఈ గ్రహ సంచారాల వలన జరగబోయేటువంటి శుభ పరిణామాలతో మేషరాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు, అదృష్టాలు చోటు చేసుకుంటున్నాయో అనేటువంటి పూర్తి అంశాలు అయితే కనుక మనం తప్పకుండా వివరంగా తెలుసుకుందామండి. గుర్తుంచుకోండి, మేషరాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కాదండి. మీరు మహోన్నతమైన జాతకులు. మీ జీవితమే నిజంగా ఒక అద్భుతమైన గొప్ప ప్రయాణం. ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండి ఉందండి. ఎంత గొప్ప మానవతావాదులు అంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిత్వ సుఖాల కంటే కూడా మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి, బంధుమిత్రుల గురించి, ఇతరుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా, లోతుగా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటుంది. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరండి. వారి బాధను మీ బాధగా భావించి వెంటనే స్పందించేటువంటి సున్నితమైన, కరుణామయమైన హృదయం మీ సొంతమండి. అయితే విధి యొక్క విచిత్రం ఏంటంటే మేషరాశి వారి జీవితం చిన్నతనం నుంచి కూడా పూల పానుపులాగా ఉండదండి. చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలు, అనుకోని పరీక్షలు, నమ్మిన వారి నుండి ఎదురైన నిరాశలు, గుర్తింపు రాకపోవడం వంటి అనుభవాలు మీ మనసును ఎన్నోసార్లు గాయపరిచాయండి. మీ మంచితనాన్ని బలహీనతగా భావించి కొందరు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగడమే మీ ప్రత్యేకత. మీరు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైన శక్తి మీలో దాగి ఉందండి. అందుకే ఈ జూన్ 8, 9, 10 తేదీలు మేషరాశి వారికి ఒక ప్రత్యేకమైన మలుపుగా మారబోతున్నాయి. ఈ రోజుల్లో గ్రహాల అనుకూల ప్రభావం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టత లభిస్తుంది. ఎన్నాళ్ళుగాను ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుందండి. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీపై మీరు నమ్మకం ఉంచి భగవంతుని అనుగ్రహంతో ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితంలోని కొత్త అధ్యయనానికి ఇది నాంది కావచ్చండి. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతూ ఉన్నారు. మీ వయసుకు మించిన బాధ్యతలను మోస్తూ కొన్నిసార్లు భరించలేనంత భారాన్ని కూడా మీ భుజాలపై మోసుకుంటూ ముందుకు సాగారు. అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. అదే మీలో ఉన్న గొప్పతనం అండి. మేషరాశి వారికి ఉండే అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా అండి? మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒక్కసారి ఎవరినైనా కూడా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణాన్నైనా కూడా ఇవ్వడానికి వెనుకాడరండి. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుని మిమ్మల్ని మోసం చేసే వారిని అంత సులభంగా అయితే క్షమించలేరండి. అలాంటి వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారండి. ఇక ఈ రాశి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా కనిపిస్తారు. మీ మాటల్లో అనవసరమైన నిజాయితీ ఉంటుంది. మీ కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం, ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందండి. మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ వ్యక్తిత్వానికి, మీ ప్రవర్తనకు, మీ మాట తీరుకు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు, అనుభవిస్తున్న మానసిక
కలతలకు మూల కారణం బయట ఎక్కడో లేదండి, నిజానికి అది మీలోనే దాగి ఉంది. అంటే మీ గ్రహస్థితిలో దాగి ఉన్న పాఠాల రూపంలో ఉందన్నమాట. డబ్బు విలువ తెలియని వారికి ప్రతి పైసా విలువను భగవంతుడు నేర్పిస్తాడండి. కుటుంబ బంధాల విలువను తేలిగ్గా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాడు. మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగే లాభ నష్టాలను అన్ని కూడా అనుభవపూర్వకంగా అర్థమయ్యేలాగా చేస్తాడండి. గుర్తుంచుకోండి మేషరాశి వారు, ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి రాలేదు. భవిష్యత్తులో మీరు మరింత బలంగా నిలబడటానికి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, మీకోసం బంగారు బాటలు వేయడానికి ఈ కష్టాలు వచ్చాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి పరీక్ష, ప్రతి అవమానం, ప్రతి కన్నీటి బొట్టు మీ వ్యక్తిత్వాన్ని మరింత దృఢంగా మారుస్తున్నాయండి. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు శాశ్వతం కావు. మీరు చూపించిన సహనం, చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం, అలానే ఆ ఫలం అనేది త్వరలోనే మీ ముందుకనేది రాబోతుందన్నమాట. భగవంతుడు ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం మాత్రం చేయడండి. మీరు నమ్మిన మార్గంలో నిజాయితీగా ముందుకు సాగితే మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులను చోటు చేసుకుంటాయి. అందుకే మేషరాశి వారు గతాన్ని తలుచుకొని బాధపడకుండా భవిష్యత్తును నమ్మకంతో ఆహ్వానించండి. మీలో ఉన్న ధైర్యం, నాయకత్వ లక్షణం, నిజాయితీ, కష్టపడే తత్వం మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకెళ్తుందండి. మీరు సాధారణ వ్యక్తులైతే కాదు, ఎన్ని కష్టాలు ఎదురైనా మళ్ళీ లేచి నిలబడగలిగే యోధులన్నమాట. మీ సమయం దగ్గర పడుతుంది. మీ సహనానికి, మీ మంచితనానికి, మీ పోరాటానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం కూడా ఆసన్నమైంది. మేషరాశి వారికి గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనిస్తే గనక చేతికి అందినట్టే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం, ఊహించని వైద్య ఖర్చులు, గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడడం, పొదుపు చేద్దామన్నా కూడా పైసా కూడా మిగలకపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడం, ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం వంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. దీనికి కారణం మీ జాతకంలోని గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండటమే అని తెలుసుకోవాలండి. డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు, దాని విలువ నీకు నిజంగా తెలుసా ఈ గ్రహ ప్రభావం మీకు గుణపాఠం నేర్పిస్తుందన్నమాట. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో, సరైన ప్రణాళికలతో ముందుకు సాగాలండి. అనవసర ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై మరియు సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దే అవకాశము కల్పిస్తుంది. అయితే అలాగే మీ కుటుంబ జీవితంలో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడినప్పటికీ కూడాను కుటుంబ సభ్యులు లేదంటే ఆప్తులు దానిని వేరే విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. మీ మాట తీరు కఠినంగా ఉందని, మీరు ఎవరిని లెక్కించడం లేదని మిమ్మల్ని నిందించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇది కూడా గ్రహస్థితి ప్రభావమే అని గుర్తుంచుకోవాలండి. ఈ కాలం మీ మాటకు బరువును, బాధ్యతను, పరిణతిని నేర్పిస్తుంది. కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాటలు ఎదుటి వారికి మేకుల్లాగా గుచ్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి విషయాన్ని కూడా ఓర్పుతో, ప్రేమతో ఆలోచించి మాట్లాడటం అలవాటు చేసుకోవాలండి. అలా చేస్తే కుటుంబంలో ఉన్న విభేదాలు క్రమంగా తగ్గి మళ్ళీ సఖ్యత నెలకొంటుంది. మేషరాశి వారు ఈ అనుభవాలను శాపంగా కాకుండా భవిష్యత్తును బలంగా నిర్మించే అవకాశాలుగా భావించాలి. ఎందుకంటే ఈ పరీక్షలన్నీ మీ జీవితంలో స్థిరత్వం, ఆర్థిక పరిపక్వత, బంధాల విలువ, మాట యొక్క శక్తి వంటి అమూల్యమైన పాఠాలను నేర్పించడానికి వస్తాయండి. ఈ జూన్ 8, 9, 10 తేదీలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై గొప్ప ప్రభావాన్ని చూపబోతున్నాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ప్రతి అడుగును ఆచితూచి వేయండి. భగవంతునిపై విశ్వాసం ఉంచి మీ కృషిని కొనసాగిస్తే ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీరు ఊహించని స్థాయిలో పురోగతి సాధించే అవకాశము ఉందండి. గుర్తుంచుకోండి, ఈ కష్టకాలం నేను ఓడించడానికి రాలేదండి, మరింత బలమైన వ్యక్తిగా మార్చడానికి వచ్చింది. మీలో ఉన్న ధైర్యం, పట్టుదల, నిజాయితీ మీకు విజయాన్ని అందిస్తాయండి. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి. త్వరలోనే మీ జీవితంలో శుభ పరిణామాలు ప్రారంభం కాబోతున్నాయండి. అయితే మేషరాశి వారు ఈ మధ్య కాలంలో మీ జీవితంలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు మీకు అనేక ప్రశ్నలుగా కలిగిస్తూ ఉన్నాయి. ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే సందేహాలు మీ మనసులో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో, కుటుంబ సభ్యులతో వ్యవహరించే విషయంలోనూ,
ఉద్యోగ స్థలంలో తీసుకునే నిర్ణయాలు మరింత జాగ్రత్త అవసరమండి. జాగ్రత్తగా వినండి మేషరాశి వారు. ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ విషయాలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియోలో వినడం వలన మీకు 100కు 1000% లాభమే తప్ప ఎలాంటి నష్టము ఉండదండి. ఈ వీడియో మీ జీవితానికి చాలా దగ్గరగా ఉండబోతుంది. ముగ్గురు వ్యక్తులు పనిగట్టుకుని ఒక రకమైన ద్వేషంతో, ఈర్ష్యతో, అసూయతో మీపై పంతం పెట్టుకున్న సంగతి వారికి బాగా తెలుసు. ఆ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని ఎలా కిందకు లాగాలో మీ కాళ్ళు పట్టించుకోవాలి అన్న దానిపై కంకణం కట్టుకొని కూర్చుని ఉన్నారండి. ఎందుకంటే వారికి మీ వ్యక్తిత్వం పూర్తిగా తెలియదు. వారు అనుకుంటున్నది ఒకటే, కానీ మీ స్వభావం, మీ క్యారెక్టర్, మీ మంచితనం అన్నీ తెలిసి కూడా మీలాంటి వారిని కిందకు దించాలని ప్రయత్నించడం వారి లక్ష్యంగా మారింది. దాన్ని వాళ్ళు ఒక గెలుపులాగా భావిస్తూ ఉన్నారు. మీ వెనుక జరుగుతున్న ఈ కుట్ర మీకు తెలియకపోవచ్చు, కానీ నిజంగా మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారండి. మా గురించి ఇంతగా ఆలోచించి ఇలా చేస్తున్నారా, మా మంచితనం వీరికి ఇంత చులకన అయ్యిందా అని మీరే బాధపడే పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకపోవచ్చు. నమ్మిన వ్యక్తుల ద్వారానే గట్టి దెబ్బలు కూడా తగలవచ్చు. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుని అనుగ్రహం వల్లే మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందుతున్నారండి. మీరు ఓడిపోవడం తెలియని వ్యక్తులు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గని స్వభావం మీదండి. అందుకే జీవితంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా మీరు మళ్ళీ పైకి లేచి నిలబడగలుగుతున్నారు. మేషరాశి వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా అదృష్టవంతులండి. వీరిని జీవిత భాగస్వామిగా పొందిన వారు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే మీరు కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా కూడా భరిస్తారు. మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే చాలు, మీ కష్టాలను కూడా ఇష్టంగా మార్చుకుంటారండి. మీరు బయట వారికి కూడా సహాయం చేసే స్వభావం కలవారు. బంధువులు, స్నేహితులు, పొరుగువారు ఎవరినైనా కష్టంలో ఉన్నారని తెలిసిన వారికి తోడుగా నిలబడతారు. మీకు తెలిసిన మంచి విషయాలను ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే కొంతమంది ఈ మంచితనాన్ని అర్థం చేసుకోలేక మిమ్మల్ని బాధ పెట్టే అవకాశము ఉంటుందండి. మిమ్మల్ని చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అవసరాలకు మాత్రమే ఉపయోగించుకుంటూ ఉంటున్నారు. పని ఉన్నప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తారు. పని పూర్తయిన తర్వాత మిమ్మల్ని పక్కకి నెట్టేస్తారు. అయినప్పటికీ మీరు మీ మనసు మార్చుకోలేరు. ఎందుకంటే మీరు స్వార్థం కంటే మానత్వానికి ఎక్కువ విలువ ఇస్తారు కాబట్టి. ఎప్పుడైనా సరే అండి, మిమ్మల్ని మీరు నమ్ముకోవాలండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. భగవంతుడిని కూడా నమ్మాలండి. ఈ ప్రపంచంలో అందరినీ మార్చలేం, కానీ మనం మాత్రం మారగలం కదా. రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయని మొత్తం రోడ్డుకే తివాచీలు పరచలేం. మన కాళ్ళకు చెప్పులు వేసుకొని నడవాలి. అలాగే మన ఆలోచన విధానాన్ని కూడా మనమే మార్చుకోవాలండి. మీరు ఎవరిని కూడా సులభంగా సహాయం అడగరండి. కష్టము నష్టం వచ్చినా ఆలస్యమైనా సరే మీ శక్తితోనే ఎదుర్కోవాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో నిజంగా సహాయం చేసేవారు చాలా తక్కువ మంది ఉన్నారని మీకు తెలుసు కాబట్టి. గతంలో మీరు అనుభవించిన అవమానాలు, బాధలు మీకు చాలా పాఠాలు నేర్పించాయి. అందుకే ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి అన్న విషయంలో జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటూ ఉన్నారండి. కొత్తగా పరిచయమైన వ్యక్తుల విషయంలో మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మీ ఉద్యోగ స్థలంలో లేదంటే బయట పరిచయం అయ్యే వ్యక్తులు మీ మంచితనాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అందంగా, ఆకర్షణీయంగా ఉండడమే కాకుండా మంచి మనసు కలిగి ఉంటారండి. అందుకే కొందరు మీతో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరి ఉద్దేశం మంచిదే అని భావించడం సరైనది కాదండి. మీ బలాలు, బలహీనతలు, కుటుంబ విషయాలు, వ్యక్తిగత సమస్యలు అందరికీ చెప్పడం మంచిది కాదండి. మీ జీవితంలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సు కోసమే వస్తారని అనుకోవడం మీరు చేసే అతి పెద్ద తప్పు కూడా కావచ్చు. కాలక్రమేణా ఎవరి నిజ స్వరూపం ఏంటో మీకు అర్థమవుతుందండి. మొదట్లో అర్థం కాకపోయినా తర్వాత వారి ప్రవర్తన ద్వారా వారి మనస్తత్వం బయటపడుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మంచితనాన్ని కాపాడుకుంటూనే మీ హద్దులను కూడా నిర్ణయించుకోవాలండి. గుర్తుంచుకోండి, మీరు సాధారణ వ్యక్తులు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే యోధులు. భగవంతుడు మిమ్మల్ని పరీక్షించేది మిమ్మల్ని బలహీనలు చేయడానికి కాదు, మరింత బలంగా, మరింత గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి. కాబట్టి అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ జీవితంలో మంచి రోజులు తప్పకుండా రాబోతున్నాయండి. అయితే మేషరాశి వారు ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న తిరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, నేను వారికి ఏం చేశాను అనే సందేహం కూడా కలుగుతుంది. నిజానికి ఆ వ్యక్తులు మీ శత్రువులుగా పుట్టినవారు కాదు.
కానీ మీ ఎదుగుదలను, మీ పట్టుదలను, మీ చుట్టూ ఉన్నవారి ప్రేమాభిమానాలను చూసి వారిలో అసూయ పెరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండడం, కష్టపడి పైకి రావడం, ఎవరి ముందు తల వంచకుండా జీవించడం కొందరికి నచ్చడం లేదండి. అందుకే మిమ్మల్ని మానసికంగా బలహీనపరచాలని, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులలో ఒకరు మీకు చాలా దగ్గరగా ఉంటారండి. కుటుంబ పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, బంధుత్వం ద్వారా వచ్చిన వ్యక్తి అయినా కూడా కావచ్చు. బయటకు మీ మంచినే కోరుకున్నట్లు కనిపించినా లోపల మాత్రం మీ విజయాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారండి. ఇక రెండో వ్యక్తి మీ ఉద్యోగం, వ్యాపారం లేదా మీ దైనందిన జీవితానికి సంబంధించిన వ్యక్తి అయ్యే అవకాశం ఉందండి. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ మీరు తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మూడో వ్యక్తి మాత్రం గతంలో మీతో మంచి సంబంధం కలిగి ఉన్నవారిలో ఒకరు కావచ్చు. అపార్థాలు, అహం లేదంటే పోలికల కారణంగా మీ పట్ల వ్యతిరేక భావన పెంచుకుని ఉండవచ్చండి. వీరు నేరుగా వచ్చి మీకు హాని చేయాలని ప్రయత్నించరండి, కానీ మీ గురించి ఇతరుల వద్ద తప్పుగా చెప్పడం, మీ నిర్ణయాలపై సందేహాలు కలిగించడం, మీకు రావాల్సిన అవకాశాలను అడ్డుకోవడం, మీలోనే భయం కలిగించేలాగా ప్రవర్తించడం వంటి మార్గాలను ఎంచుకోవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ రాశి అధిపతి కుజుడు మీలో పోరాట పటిమను, ధైర్యాన్ని, తిరిగి నిలబడే శక్తిని ప్రసాదించాడండి. అయితే ఈ వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాలు వచ్చేసి SRK అండి. ఈ 3 అక్షరాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావించండి. అయితే దీనిని ఖచ్చితమైన నిర్ణయంగా కాకుండా ఒక సాధారణ ఆధ్యాత్మిక సూచనగా మాత్రమే తీసుకోవాలండి. కేవలం పేరు ఆధారంగా ఎవరి గురించి అయినా తప్పుగా అర్థం చేసుకోవడం సరైంది కాదు. మీకు నిజంగా ఎవరు మంచివారు, ఎవరు కాదో వారి ప్రవర్తన కాలక్రమం మీకు తెలియజేస్తుందండి. అందుకే మేషరాశి వారు ఈ సమయంలో మీ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. మీ విజయాలను నిశ్శబ్దంగా నిర్మించుకోండి. మీ బలహీనతలను ఎవరికైనా చెప్పే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మీకు నిజంగా తోడుగా నిలిచిన వారిని గౌరవించండి. మీ విలువను గుర్తించని వారి కోసం మీ మనశ్శాంతిని త్యాగం చేయకండి. భగవంతునిపై విశ్వాసం ఉంచి మీ కృషిని కొనసాగించండి. ఎందుకంటే ఆలస్యమైనా సరే మేషరాశి వారి విజయాన్ని ఎవ్వరూ శాశ్వతంగా అడ్డుకోలేరండి. మీరు అగ్నితత్వ రాశికి చెందినవారు. ఎంతటి గాలివాన వచ్చినా మళ్ళీ జ్వలించే శక్తి మీలో ఉంటుందండి. మేషరాశి వారికి అందుకే మీరు కొంత మౌనంగా ఉండడం, ఆచితూచి ఆలోచించి మృదువుగా మాట్లాడడం చాలా శ్రేయస్కరం. గుర్తించుకోండి, మాట జారితే తిరిగి తీసుకోలేమనే సత్యాన్ని మీరు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారండి. ఈ అనుభవాలన్నీ కూడా మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా, మంచి సలహాదారుడిగా, వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దే గొప్ప శిక్షణ మాత్రమే అండి. ఇక ఇది మాత్రమే కాకుండా మీ సుఖస్థానానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయండి. ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియని అశాంతి, ప్రశాంతత లేకపోవడం, నిద్ర లేని రాత్రులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయండి. భగవంతుడు మీ జీవితాన్ని నిశ్శబ్దంగా పరిశీలిస్తూ కొన్ని విలువైన పాఠాలను నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఇంటి పనుల్లో లేదా మరమ్మతులకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఎదురు కావటం, అనుకున్న పనులు ఆలస్యం అవ్వడం వంటి పరిస్థితులు తరచుగా ఎదురవుతున్నాయండి. ఇవన్నీ మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తూ ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళన, ఏదో జరగకూడనిది జరిగిపోతుందేమో అనే భయాన్ని మీలో పెంచుతూ ఉన్నాయండి. మీలో లోతుగా దాగి ఉన్న భయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి మిమ్మల్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయితే గుర్తించుకోండి, ఇవి మిమ్మల్ని ఓడించడానికి కాదండి, మరింత దృఢంగా, మానసిక బలంగా మార్చడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే. ఇక దాంపత్య జీవితంలో కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయండి. భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినటం, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు కావడం, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, అనుమానాలు పెరగడం వంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయండి. అలాగే వ్యాపార భాగస్వాములతో తీవ్రమైన విభేదాలు, అపార్థాలు ఏర్పడి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యే స్థాయికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఓర్పు, సంయమనం అత్యంత అవసరం అండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా చర్చించడం మంచిదండి. అదే విధంగా ఈ గ్రహ ప్రభావం మీ వృత్తి మరియు ఉద్యోగ జీవితం పైన స్పష్టంగా కనిపిస్తుందండి. మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి, అదనపు పనిభారం, పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు, సహోద్యోగుల కుట్రలు వంటి పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా అలసటకు గురి చేస్తున్నాయండి. మీరు చేస్తున్న పని పట్ల విరక్తి కలిగి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తే బాగుంటుంది అనే భావన కూడా కలగవచ్చు. కోపం, అసహనం, నిస్సహాయత వంటి భావోద్వేగాలు మీపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందండి.
అయితే మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది శాశ్వత పరిస్థితి కాదండి. ఇది మీ సహనాన్ని, నిర్ణయాన్ని, సామర్థ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంచే ఒక కీలకమైన దశ మాత్రమే. ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో జాగ్రత్త అవసరం. ఎవరిపైన ఆవేశంతో స్పందించకుండా మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగాలి. భగవంతుని అనుగ్రహం, మీ కృషి, మీలో ఉన్న అచంచలమైన ధైర్యం కలిసి త్వరలోనే ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటకు తీసుకువస్తాయండి. జూన్ 8, 9, 10 తేదీలలో మేషరాశి వారు ప్రత్యేక అప్రమత్తతో అయితే ఉండాలండి. అంటే ప్రశాంతమైన మనసుతో ఆలోచించి సహనంతో వ్యవహరిస్తే ప్రస్తుతం కనిపిస్తున్న సమస్యలన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయండి. గుర్తుంచుకోండి, మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి సిద్ధం చేస్తున్న ఒక దైవిక ప్రణాళికలో భాగం మాత్రమేనండి. కాబట్టి భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. త్వరలోనే మీ జీవితంలో అనుకూల మార్పులు ప్రారంభమై మీరు ఎదురు చూస్తున్న ప్రశాంతత, గౌరవం, విజయాలు మీ సొంతమవుతాయండి. మేషరాశి వారికి ఇదంతా విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుంది కదండి. అయ్యో, మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా, నేను ఈ సమస్యల నుంచి బయటపడగలనా అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ దయచేసి అధైర్యపడకండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే శుభవార్తలు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురాబోతున్నాయండి. ఇక్కడ నుంచి మీకు మంచి సమయం ప్రారంభం కాబోతుందని తెలుసుకోవాలండి. అలానే మీరు ఉదయించే సూర్యునిలాగా ప్రకాశవంతంగా వెలుగొందబోతున్నారు. మీ మేషరాశి వారు ఒక విత్తనం భూమిలో ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి మహావృక్షంగా ఎదిగినట్లే ఉంటారు. నిప్పులో కాలినప్పుడే బంగారం కూడా తన స్వచ్ఛతను పొందినట్లుగా భగవంతుడు మిమ్మల్ని ఎన్నో పరీక్షలకు గురి చేయడం మీ నాశనం కోసం కాదండి, మిమ్మల్ని ఒక అమూల్యమైన వజ్రం లాగా తీర్చిదిద్దడం కోసమే అని మీరు గట్టిగా నమ్మాలి. కాబట్టి ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు. మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ముఖ్యంగా రాబోయే జూన్ 8, 9, 10 తేదీలలో మీ జీవితంలో ఎంతో శుభప్రదమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుందండి. వ్యాపార పరంగా కావచ్చు, వృత్తి పరంగానూ కావచ్చు, కుటుంబ జీవితంలోనూ కావచ్చు, లేదంటే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ కావచ్చు, లేదంటే కొత్త వాహన యోగంలోనూ కావచ్చు. ప్రతి అంశంలోనూ మీరు సంతోషాన్ని కలిగించే శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మానసిక ప్రశాంతత, సంతృప్తి, ఆనందం మీ జీవితంలోనికి ప్రవేశించబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. దీనివల్ల మీకు మానసిక ప్రశాంతతతో పాటు దైవ అనుగ్రహం కూడా లభిస్తుంది. అయితే ఆరోగ్య విషయానికి వస్తే కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటిని మీ దినచర్యలో భాగంగా మార్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం అండి. ఇక మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా మీ ఆలోచనలకు స్పష్టతను కూడా తీసుకువస్తాయి. మేషరాశి వారి జీవితంలో మరింత ఉన్నతమైన, అద్భుతమైన ఫలితాలను పొందాలి అంటే ఇంకా మిగిలి ఉన్న చిన్నపాటి దోషాలు కానీ, కష్టాలు పూర్తిగా తొలగిపోవడానికి కొన్ని తేలికైనప్పటికీ కూడా అత్యంత శక్తివంతమైన పరిహారాలను కూడా మీరు పాటించడం మంచిదండి. ఆ పరిహారాలు మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులను తొలగించి అదృష్ట ద్వారాలను తెరవడంలో సహాయపడతాయి. కాబట్టి ఈ శుభ సమయంలో భయాన్ని వదిలిపెట్టి భగవంతునిపై విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు ప్రారంభమవుతున్న ఒక కొత్త అధ్యాయం గతంలో ఎదుర్కొన్న కష్టాలన్నిటికీ కూడా తగిన ప్రతిఫలాన్ని అందించే సువర్ణ కాలంగా మారబోతుంది. గుర్తుంచుకోండి, మీరు సాధారణ వ్యక్తులైతే కాదండి, ఎన్నో తుఫాన్లను ఎదుర్కొని నిలబడిన యోధులు. అందుకే ఈ ప్రపంచం మిమ్మల్ని పరీక్షించింది. ఇప్పుడు అదే ప్రపంచం మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే సమయం కూడా దగ్గర పడుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. భగవంతుని ఆశీస్సులు, మీ కృషి, మీ సహనం కలిసి త్వరలోనే మీ జీవితాన్ని ఆనందమయం చేయబోతున్నాయండి. మేషరాశి వారికి మరి అన్నింటికంటే కూడా ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనీశ్వర స్వామి ఆలయానికి లేదంటే నవగ్రహాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు అయితే చేయండి. అలాగే ఓం నమః శివాయ అనే మహామంత్రాన్ని మీకు వీలైన సార్లు జపించండి. కుదిరితే ప్రతిరోజు లేకపోతే కనీసం శనివారం రోజైనా సరే 108 సార్లు జపించడం వల్ల శని భగవాని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందండి. మీ కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. ఈ విధంగా భక్తితో పూజించడం వల్ల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారతాయండి. అలానే స్వచ్ఛమైన ఆవు పాలు, చెరుకు రసం, బిల్వ పత్రాలు, తెల్లని పుష్పాలతో పరమశివునికి అభిషేకం చేయించి
ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా శుభప్రదం అండి. వీలైతే నాణ్యమైన పంచముఖి రుద్రాక్షను ధరించడం కూడా మంచిది. దీనివల్ల శని, రాహు, కేతువుల వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుందండి. రుద్రాక్ష మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా ఆ పరమేశ్వరుని ఆశీర్వాదాలను నిరంతరం మీకు రక్షణ కవచంలాగా అందిస్తుందండి. ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను నాటి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక చెంబు నీళ్లు పోసి దీపం వెలిగించి భక్తితో పూజ చేయించండి. దీనివల్ల ఇంట్లోని సానుకూలత శక్తి ప్రవేశిస్తుందండి. మీకు తెలియని ఒక దైవక ప్రశాంతత, ఉత్సాహం మీ జీవితంలో పెరుగుతాయి. ప్రతికూల శక్తులు దూరం అవుతాయి. అంతేకాదండి, మీ ఇంటిలోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా దైవ రక్షణ లభిస్తుందండి. అలానే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదంటే కనీసం వినడం ఎంతో శ్రేయస్కరం. దీనివల్ల సకల గ్రహ దోషాలు తొలగి గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయండి. అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా అధికమవుతుందండి. ఇక మంగళవారం లేదంటే శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి తమలపాకులను మాలనుగా సమర్పించి ఇలా చేయడం వలన కొండంత ధైర్యం కానీ, మనశ్శాంతి కానీ, ఆత్మబలం కానీ, కార్యసిద్ధి అన్నీ కూడా లభిస్తాయండి. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించే శక్తి మీకు పెరుగుతుందండి. ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు అంటే సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యమైందండి. ఇతరులకు మీకు తోచినంత సహాయం అయితే చేయండి. పేద విద్యార్థుల చదువుకు తోడ్పడండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. పక్షులకు, జంతువులకు ఆహారము, నీరు అందించండి. ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం వలన దైవానుగ్రహం మరింత పెరుగుతుందండి. మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగి శుభ ఫలితాలు వేగంగా మీ వైపు ఆకర్షించబడతాయి. ఇక మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గ్రహాలు పరీక్షిస్తాయి కానీ శాశ్వతంగా బాధ పెట్టవు. భగవంతుడు కష్టాలను ఇస్తే వాటిని ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాడు. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగండి. మీరు చేసే మంచి పనులు, మీరు పాటించే ఈ చిన్న పరిహారాలు మీ నిజాయితీని, మీ కృషిని కలిసి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నాయండి. జూన్ 8, 9, 10 తేదీలు మేషరాశి వారికి ఆశాజనకమైన మార్పులకు నాంది పలికే రోజులు కావచ్చు. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి భగవంతుని ఆశీర్వాదాలతో కొత్త ఉత్సాహంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించండి. దయ, కరుణ, ప్రేమ వంటి మంచి గుణాలు కూడా ఈ దశలో పెద్ద పాత్ర పోషిస్తున్నాయండి. మేషరాశి వారు చాలా కాలంగా వాయిదా వేసిన ఒక ముఖ్యమైన పని, అది డాక్యుమెంట్కు సంబంధించిందైనా, బ్యాంకుకు పని అయినా కూడా, ఇంటి మరమ్మతులైనా కూడా, లేదంటే ఏదో ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడాల్సిన విషయమైనా సరే చివరకు పూర్తి చేయగలుగుతారన్నమాట. దీనివల్ల మీ మనసులో ఉన్న ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందండి. బంధుమిత్రులతో సంబంధాలు ఒకవైపు సానుకూలత కనిపిస్తే మరోవైపు కొన్ని సందేహాలు కూడా కనిపించే అవకాశము ఉంది. ఒకరు మీకు చాలా సపోర్టివ్గా ఉంటారండి, మరొకరు ఎందుకో దూరంగా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే సరైన కమ్యూనికేషన్ జరిగితే అపార్థాలు తొలగిపోయి సంబంధాలు మరింత బలపడతాయి. మేషరాశి వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు సోషల్ మీడియా లేదంటే మాటల ద్వారా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. అందుకే మీ ప్లాన్లను ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా మీ పనులు పూర్తి చేయండి. రాబోయే 4 రోజులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు హడావిడి వద్దండి. 1కి 2 సార్లు ఆలోచించండి. ఆహార విషయంలో బయట తినడం తగ్గించి తగినంత నిద్ర, నీరు తీసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఇక డబ్బు విషయంలో ఆసక్తికరమైన మార్పులు ఉన్నాయి. తిరిగి రాదనుకున్న డబ్బు గురించి ఎవరో మళ్ళీ మాట్లాడతారు. అది చేతికి వచ్చే వరకు ఖర్చులు పెట్టకండి. అలానే అదే సమయంలో ఇంటి వస్తువులు, మెడిసిన్స్ కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున పొదుపు ముఖ్యమండి. అదనపు ఆదాయం కోసం కొత్త ఐడియాలు రావచ్చు. ఇది భవిష్యత్తులో స్థిరపడుతుందండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. డిహైడ్రేషన్, అలసట నుంచి బయటపడడానికి వాకింగ్, లైట్ ఫుడ్ అలవాటు చేసుకోండి. వృత్తిపరంగా ఆఫీస్లో కొత్త పరిచయాలు కానీ, సీనియర్ల ద్వారా మంచి అవకాశాలు కానీ వస్తాయండి. అయితే సహోద్యోగుల అసూయ పట్ల జాగ్రత్తగా ఉండి మాట్లాడేటప్పుడు ఆలోచించి వ్యవహరించండి. వ్యాపారస్తులకు డీల్
డీల్స్ కుదిరినా డబ్బు విషయంలో పేపర్ రికార్డ్స్ తప్పనిసరిగా ఉండాలి అండి. విద్యార్థుల సమయపాలన పాటిస్తే చదువులో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. చివరగా చాలా కాలంగా వాయిదా పడిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఇది మీకు ఎంతో మానసిక ఉపశమనాన్ని ఇస్తుందండి. బంధుమిత్రులతో అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమికులకు అనుబంధం బలపడుతుంది. గుర్తుంచుకోండి, ఈ 4 రోజులు మీ జీవితంలో సానుకూల మార్పులకు నాంది. తొందరపాటు వద్దు, ఆరోగ్యం జాగ్రత్త. మీరు అనుకున్న పనులు విజయవంతం కావాలని, మీ జీవితం ఆనందమయంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.